హిందూ మతానికి, సనాతన ధర్మానికి అసలు రెండు ఒకటేనా? లేదు అంటే ఆ రెండు వేరు వేరా? అలా ఉండదు. హ్మ్. మనమందరం హిందువులం. అవును. హిందువులను అన్నప్పుడు ఎందుకు హిందువులమయ్యాం? హ్మ్. అది చాలా బాగా ఆలోచించాలి. మనందరం కడప లోపట మాత్రమే కులము, మతం అనుకోవాలి. కడప దాటినాక హిందువులం అనుకోవాలని స్లోగన్స్ వింటూ ఉంటాం. హ్మ్. అసలు హిందువులు అనేవాళ్ళు ఎవరు? వీరికి దైవ రహస్యాలకి, దైవానికి సంబంధించిన పురాణ కథనాలకి ఏమి సంబంధం? అసలు హిందువులు అనేవాళ్ళు ఎందుకు దేవుళ్ళని ఈ విధముగా ఇన్ని కోట్ల దేవుళ్ళని పూజించాలి? ఇప్పుడు చాలా ముక్కోటి ఎన్నో దేవతలు, ఎన్నో 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 రూపాలు ఉన్న దేవుడిని మనం ముక్కోటి పూజిస్తూ ఉంటాం. ముక్కోటి దేవతలు ఉన్నారు. హ్మ్. ముక్కోటి దేవతలు ఉండడానికి కూడా అర్థం ఏముంది తెలుసా శంకర? భక్తులు ఏ విధముగానైనా నన్ను చేరవచ్చు అని అప్పట్లో సాధువులందరూ సెలవిచ్చారు. ఎందుకు సెలవిచ్చారు? ఏ వివరణ సెలవిచ్చారని తెలుసుకుంటే ఋషులందరూ కలిసి గొప్ప గొప్ప విషయాలు చెప్తారు మనకి, హ్మ్. పాటిస్తాం. ఇప్పుడు హిందువులని అది మతమే కాదు అని కొందరు, కులమే కాదు అని కొంతమంది అంటారు. నేను అంటాను, హిందువులందరము బంధువులము, బంధువులమందరము దేవుళ్ళమై దేవుళ్ళందరి యొక్క కృతజ్ఞతలని శరీరాల నుంచి సమాజానికి ఇవ్వాలి.